నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఆడ మగ చిన్న పెద్ద అందరికీ బంగారం అంటే మక్కువే. భారతీయుల్లో ఈ మక్కువ మరింత జాస్తి. బంగారం సురక్షితమైన పెట్టుబడి, ఎప్పుడంటే అప్పుడు క్యాష్గా మార్చుకునే ఆస్తి. అందుకనే ఆస్తుల విలువ భూములు, బంగ్లాలు, నగదుతో పాటు బంగారం నిల్వతోనూ కొలుస్తారు. పెళ్లిళ్లలో బంగారం పెట్టిపోతల పాత్ర చాలా ఎక్కువ. అంతో ఇంతో బంగారం ఇంట్లోనూ ఒంటి మీద ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటి బంగారం గత కొన్ని నెలలుగా పరుగందుకుంది. వందల నుంచి వేలల్లో పెరుగుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎగబాకుతుంది. తగ్గే మాట దేవుడెరుగు. అసలు ఈ పెరుగుదల ఆగితే చాలని అనుకునే రోజులొచ్చాయి. 50, 60, 70 నుంచి ఏకంగా 82,000 మార్కును దాటేసింది. ఇక త్వరలోనే 1,00,000కు చేరుకోవడం ఖాయమని అనుకున్నారంతా. ఇంతలో అనూహ్య పరిణామాల మధ్య పెరుగుదల ఆగిపోవడమే కాక కాస్త వెనక్కి తగ్గుతూ వస్తుంది. ఇది బంగారం కొనేవారికి శుభ పరిణామమే అయినా అమ్మే వారికి మాత్రం కాస్త నిరుత్సాహం కలిగించే వార్తే. ఈ తగ్గుదలకు కారణం అమెరికాలో అధికార మార్పిడి, ట్రంప్ అధికారంలోకి రావడం, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, ఇలా అనేక కారణాలు ఏవైతేనేం కనకమహాలక్ష్మి కాస్త కరుణించిందని సామాన్యులు ఊరట చెందేలోగా మళ్లీ పెరుగుతూనే ఉంది. 2 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 750 పెరగగా 24 క్యారెట్లపై 820 పెరిగింది. బులియన్ మార్కెట్లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73,000గా ఉండగా 24 క్యారెట్ల ధర బులియన్ మార్కెట్లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,000గా ఉండగా 24 క్యారెట్ల ధర 79,640గా నమోదైంది. మరోవైపు వెండి ధర మాత్రం వరుసగా 3వ రోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి 92,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 1,01,000గా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92,000గా నమోదైంది. గత కొన్ని రోజుల ముందు తులం బంగారం ధర 82,000ను దాటింది. ఇక 1,00,000కు చేరుకుంటుందని అంతా అనుకున్నారు. అమెరికా ఎన్నికల అనంతరం వరుసగా తగ్గుతూ 75,000కు చేరింది. దాంతో వినియోగదారులకు కాస్త ఊరట కలిగింది. అయితే ఆ సంతోషం వారం కూడా లేదు. తగ్గినట్టే తగ్గిన గోల్డ్ రేట్స్ మళ్ళీ పరుగులు పెడుతున్నాయి. ఎంతలా అంటే వరుసగా 6వ రోజు పసిడి ధర భారీగా పెరిగింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 750 పెరగగా 24 క్యారెట్లపై 820 పెరిగింది. బులియన్ మార్కెట్లో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73,000గా ఉండగా 24 క్యారెట్ల ధర 79,640గా నమోదైంది. మరోవైపు వెండి ధర మాత్రం వరుసగా 3వ రోజు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్లో కిలో వెండి 92,000గా కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 1,01,000గా ఉంది. అత్యల్పంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో 92,000గా నమోదైంది.